భరద్వాజ్ గారు, ఆ, మహేష్ బాబు సినిమా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సినిమా గుంటూరు కారం వచ్చేసింది. ఈరోజు మన ఇద్దరం చూసాము. గుంటూరు కారం చూసిన తర్వాత మీకు కలిగిన అభిప్రాయం ఏంటి? ఇంతకు ముందు జరిగినటువంటి చర్చల్లో కనుక ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఏంటి పరిస్థితి గుంటూరు కారం తర్వాత? అంటే అమ్మోరింటికి దారి అనేది ఈ సినిమాలో చెప్పాడు ఆయన. అమ్మోరింటికి దారి అనొచ్చు, లేదు అమ్మోళ్ళ ఇంటికి దారి, అమ్మోళ్ళ ఇంటికి, ఓకే, అమ్మకి దారి. ఫిలసాఫికల్గా ఉండాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్కి తగ్గట్టు అమ్మకి దారేది ఓకే అని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత సినిమా నాన్నకి దారేది తీస్తాడేమో చూడాలి. ఆల్రెడీ ఏదో అలవైకుంఠపురం తీసినట్టున్నారు, నాన్న ఇంటికి దారేది. అలవైకుంఠపురం నాన్నకి దారేది. ఇందులో తాత విలన్ ఈ సినిమాలో. ఓకే, కాబట్టి పాజిటివ్ తాతను పెట్టి తాత ఇంటికి దారి, లేదు తాతకి దారి అని తీసుకోవచ్చు తర్వాత. ఓకే, ఏదేమైనా కానీ గుంటూరు కారం అనే సినిమా మహేష్ బాబు స్లాంగ్తోనూ డైలాగ్ డెలివరీతోనూ యాక్షన్తోనూ అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు ఆయన. అవును, వన్ మ్యాన్ షో. అయితే ఈ సినిమాని టోటల్గా ఇబ్బంది పెట్టింది మాత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. డైరెక్టర్ మాత్రమే కాదు, ఆయనే రచయిత కూడా ఈ సినిమాకి. కాబట్టి రచయిత దర్శకుడు త్రివిక్రమ్ జనాలతో అంటే ఆడియన్స్తో దారుణంగా ఆడుకున్నాడు. అంటే క్యారెక్టర్ని చెప్పి మహేష్ బాబుని ఆకట్టుకుని ఉంటాడు ఆయన, అంతవరకే. ప్రాజెక్ట్ డిజైన్ చేశాడు, పైగా తన బ్యానరే అది. తనతో రెగ్యులర్గా సినిమాలు చేసే బ్యానరే కాబట్టి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్ట్ సెట్ చేశాడు. కానీ ఆడియన్స్ని సెట్ చేయటం అంత ఈజీ కాదు. అదే ఆయనకి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, అంటే థియేటర్ని ఏమాత్రము ఎమోషనలైజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ కథలో లేదు. ఆయన బలమైనటువంటి ఎమోషన్ అనుకున్నటువంటి నిజానికి మదర్ సెంటిమెంటు దాని మీద నడపాలి ఈ సినిమాని. అయితే ఇక్కడ కీర్తి కిరీటాలు పోలికి వచ్చింది ముందే. కీర్తి కిరీటాలులో ఒక గాయని ఆవిడ ఒక భర్తతో విడిపోయి కొడుకుని అక్కడ వదిలేసి వచ్చేస్తుంది. దాన్ని తీసుకున్నాడు ఆయన. దాన్ని తీసుకుని దానికి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని అల్లాడు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇబ్బందికరంగాను, అసలు ఏమాత్రము లాజిక్కి అందని రీతిలో, సినిమా లాజిక్కి కూడా అందని రీతిలో ఉంది అది. సినిమా టోటల్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక సంతకం కోసం ఒక లాయర్ తిరుగుతూ ఉండటం కనిపిస్తుంది. లాయర్ కూతురు వీళ్ళిద్దరూ హీరో సంతకం కోసం. అంటే కొడుకుని వదిలేసి వచ్చిన తల్లి పాలిటిక్స్లో ఉంటుంది, పైగా చాలా పెద్ద పోస్ట్లో ఉంటుంది, మినిస్టరు, కీలకమైన మంత్రి పదవిలో ఉంటుంది. కీలకమైన మంత్రి పదవిలో ఉన్నటువంటి మినిస్టర్ని ఆ పదవి ఆశించినటువంటి ఒక ప్రత్యర్థి ఆవిడకి ఇంతకుముందే పెళ్ళయిందని, కొడుకున్నాడని ప్రపంచానికి చెప్పడం ద్వారా డీఫేమ్ చేస్తాడేమో అనే భయంతో ఈ మొదటి భర్త కొడుకుని అతనితో ఒక సంతకం తీసేసుకుంటే లీగల్గా మనకి ఇబ్బంది ఉండదు అని అనుకుంటాడు తాత. అసలు అది పరమ ఇల్లాజికల్ పాయింట్. ఒకవేళ అతను సంతకం పెట్టినా నా చేత సంతకం పెట్టించుకున్నారు అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడితే ఏంటి పరిస్థితి? అసలు నాతో ఎందుకు సంతకం పెట్టించుకున్నారు, సంబంధం ఉండబట్టే కదా సంతకం పెట్టించుకుంది అని పబ్లిక్లోకి వెళ్ళి, కోర్టులో కాదు, పబ్లిక్లో డిఫేమ్ చేస్తారని కదా. పొలిటికల్ గొడవ కదా ఇది, కోర్టు గొడవ కాదు ఇది. ఆస్తి తగాదా కాదు, ఇమేజ్ తగాదాని ఎలా డీల్ చేయాలో తెలియక దాన్ని కోర్టుతో లింక్ పెట్టి ఒక లాయర్ క్యారెక్టర్ని పెట్టి, ఆ లాయర్కి ఒక కూతురుని పెట్టి, ఆ కూతురుతో హీరో రొమాన్స్ పెట్టి ఎంత కంగాళీ చేయాలో అంత కంగాళీ చేశాడు ఆయన సినిమాని. దీనికి ఇంకొక వైపు ఆయన బేసికల్గానే రైటిస్ట్ త్రివిక్రమ్. ఈయన ఈ సినిమాలో విలన్లకి మార్క్సు లెనిను అని పేర్లు పెట్టి అందులో మార్క్స్ అమ్ముడిపోతాడు. మార్క్స్ ప్రకాష్ రాజుకు అమ్ముడిపోయి లెనిన్ని చంపేస్తాడు తన వ్యక్తిగత ప్రయోజనం కోసం. ఇది ఒక అంతర్నాటకం. అంటే సత్తా లేని కథలో తన అభిప్రాయాలు చెప్పడానికి ప్రాధాన్యతనిచ్చి ప్రధాన కథని చంపేశాడు ఆయన డైరెక్టర్. దీంతో టోటల్గా మహేష్ బాబు భుజాన్ని పడిపోయింది సినిమా. తను మోసుకుంటూ వెళ్ళాడు సినిమా.
చివరికి పరిస్థితి ఏంటంటే విలన్ ఎవరు? తాతే విలను. ఆ తాతని ఎదుర్కోవటం అనేది మనవడి ప్రోగ్రాము. ఆ తాతకి 80 ఏళ్ళు. అప్పటికే చాలా ఆస్మా లాంటి జబ్బులతో బాధపడుతూ ఉంటాడు ఆ తాత మీద చెయ్యెత్తలేని మనవడు కేవలం డైలాగులు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి తల్లి పాత్ర హీరో షేప్లోకి వస్తుంది. తల్లి పాత్ర ఎప్పుడైతే హీరోగా టర్న్ అవుతుందో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చేతులు ఎత్తేస్తాడు అక్కడ. ఓకే, ఇది అభిమానులను ఇబ్బంది పెట్టే అంశం. అలాగే పాటలకు సంబంధించి కూడా. ఇకపోతే తమన్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఈ సినిమా సందర్భంగానే. అవును, ఇంతకుముందు అలవైకుంఠపురం టైంలో ఆయన ఒక ఫోక్ ఎలిమెంట్తో కథ నడిపాడు. అదే పద్ధతిలో దీనిలో కుర్చీ మరతడితే అన్నారు. అదో కాంట్రవర్సీ అయింది. ఇది కూడా పబ్లిసిటీ అనుకున్నారు వీళ్ళు. కానీ థియేటర్లో అంత గొప్పగా మ్యూజిక్ లేదు. జనాలకు రిజిస్టర్ అయ్యేటువంటి పాటలు కానీ అలవైకుంఠపురంలో చివరిలో ఒక ఫోక్ సాంగ్ పెట్టి ఆ ఫైట్ ఎపిసోడ్ని చాలా బాగా నడిపాడు. అది అలాంటి మ్యాజికల్ ఎలిమెంట్స్ కూడా లేవు ఈ సినిమాలో. కేవలం మహేష్ బాబు తన స్లాంగు, తన పెర్ఫార్మెన్సు, దీని మీద సినిమా వెళ్ళిపోయింది తప్ప మిగిలిన అన్ని విభాగాలు డల్గానే ఉన్నాయి సినిమాలో టోటల్గా. ఓకే, అందుకని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రిజల్ట్ రాబడుతుంది అనేది చెప్పడం కష్టం. ఈ సినిమా ఫెయిల్యూర్కి ప్రధాన బాధ్యత గురూజీదే. మహేష్ బాబు మడత పెట్టాడు, గురూజీ మాత్రం ఇబ్బంది పెట్టాడు. ఓకే, నాకు ఇంకోటి అర్థం కాలేదు సార్. సినిమా అంతా చూస్తున్నప్పుడు మహేష్ బాబు మహేంద్ర తార్ కారు వాడుతుంటాడు, టోన్ జీన్లు వేస్తుంటాడు, అప్డేట్ ఉంటాడు. అట్లాంటి వాటితో బీడీ కల్పించాడు. బీడీ ప్యాషన్ ఏంటనేది జడ్జిమెంట్ నాకు ఇంకా కుదరలేదు. అది ఎలా నాన్ సింక్లా అనిపిస్తుంది. అంటే రఫ్ లుక్ ఉండడం కోసం ఆయన సెంటిమెంటల్గా ఇప్పుడు కీర్తి కిరీటాలు నవలు తీసుకున్నాడు ఆయన. నిజానికి అందులో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, కానీ ఇలా ఉండదు. తేజ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది దానిలో. ఓకే, కానీ అది వేరు, అది డిఫరెంట్ జోనర్లో నడుస్తుంది. ఆ పోలికలు తీసుకున్నాడు ఈ క్యారెక్టర్లోకి. ఆ పోలికలు తీసుకున్నాడు కానీ అలా ఉండదు. ఇది ఒక రఫ్ లుక్ ఉండాలి. పాత సినిమాల్లో మనకి మాసీ హీరో అనగానే ఒక బీడీ పెట్టి, అంటే విపరీతమైన మాసీగా క్యారెక్టర్ ఉండాలంటే బీడీ పెట్టడం ఇవన్నీ కామన్. అలాగే విలన్ గుండు మీద అగ్గిపుల్ల గీసి వెలిగించుకోవటం ఇవన్నీ దాదాపు 60 నుంచి అరిగిపోయినటువంటి వ్యవహారం. ఈ అరిగిపోయిన పద్ధతిలోనే నడిపాడు కథని, క్యారెక్టరైజేషన్ని. దీన్ని యాక్సెప్ట్ చేయటం అనేది మహేష్ బాబు గొప్పతనం. చాలా అంటే బీడీలా అసలు ఏం జరుగుతోంది, ఏ ప్రపంచంలో జరుగుతోంది కథ, ఇదేమన్నా పీరియాట్రిక్ లుక్క, 60ల్లో కథ చెప్తున్నావా నువ్వు బీడీ పట్టుకుని, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సినిమాలో. అలాగే ఆ లాయర్ క్యారెక్టర్ కూడా ఇంత అంటే ఆయన సినిమాలోనే ఒక డైలాగ్ ఉంటుంది అతడు సినిమాలో, ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అని చాలా పాపులర్ డైలాగ్ అది. మీరు నిరూపించుకోవాల్సింది జనంలో కదా, కోర్టు కాదు కదా, దానికి సంతకాలతో పని ఏమిటి అనే చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఇంత సినిమాని నడిపాడు ఆయన. ఓకే, అది ప్రమాదం. గుంటూరు కారం రిజల్ట్ ఏమనిపిస్తుంది? ఇది గుంటూరు ఘోరమేనండి. అంతేనా? గుంటూరు ఘోరమే, గుంటూరు కారం అయితే కాదు. ఓకే, అంటే ఏమాత్రం ఒక త్రివిక్రమ్ పక్కన పెడితే మహేష్ బాబు, శ్రీలీల వీళ్ళందరూ డెడికేటెడ్గా పనిచేశారు సినిమా. ప్రకాష్ రాజ్ చాలా కాలం తర్వాత విలనే చేశాడు. తను కొత్తగా అనిపించాడు, కొత్తగా ఉండాలని తను ట్రై చేశాడు. క్యారెక్టర్ పాతదే అయినప్పటికీ. రమ్యకృష్ణ కొంత డల్గా అనిపించింది. శివగామి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు ఈ సినిమాలో. అయినప్పటికీ రాజమాతగానే కనిపించింది, అంతవరకే డిగ్నిఫైడ్గా ఉంది. కానీ డల్ అయింది. అది క్యారెక్టర్ వలన కూడా డల్ అయి ఉండొచ్చు. రెండోది మురళీ శర్మ, తర్వాత జయరామ్. మురళీ శర్మ, జయరాము, రావు రమేష్ ఈ కాంబినేషన్ చూడగానే మనకు ఎక్కడో అలవైకుంఠపురం గుర్తొస్తుంది. అదొక ప్రమాదం ఉంది ఈ సినిమాలో. ఓకే, వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ సైడ్ బాగానే చేశారు. క్యారెక్టరు పడక పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేక ఇబ్బంది పడిపోయిన నటుడైతే జగపతి బాబు. ఓకే ఓకే, చాలా ఇబ్బంది పడ్డాడు తను. తనకి అంటే తన స్ట్రేచర్కి తగిన క్యారెక్టరు కాదు అది. అవును,
ఏ విధంగానూ పొంతనలేని పాత్ర. ఓకే. ఆ పాత్ర ఒప్పుకుని చేశాడు ఆయన. త్రివిక్రమ్ కోసం చేసుంటాడు. ఈశ్వరీరావుకి ఆయన మళ్ళీ ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అయితే ఆ క్యారెక్టర్ని కూడా లాజిక్ లేకుండానే ముగించాడు. అంటే తలుపేస్తే వెళ్ళిపోయే వదిన, తలుపేసేసాను అని సంవత్సరాల తరబడి బాధపడేటువంటి ఆడపడుచు, ఈ పద్ధతిలో కొన్ని ఎమోషనల్ సీన్స్ నడిపాడు. కానీ లాజిక్ లేకపోవడం వలన, ఆత్మ లేకపోవడం వలన ఆ ఎమోషన్ ఆడియన్స్కి కన్వే కాల. అందుకని ఆడియన్స్ కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. చివరిలో రమ్యకృష్ణ వచ్చి తలుపు కొట్టినప్పుడు తను తలుపు తీసే సీన్ చాలా అద్భుతంగా పేలుతుంది అనుకున్నాడు డైరెక్టర్. కానీ ఆడియన్స్ పెద్దగా రియాక్ట్ కాకపోవడానికి కారణం లాజిక్ అందలేదు. తలుపేస్తే ఆవిడ వెళ్ళిపోవడం ఏమిటి, పైగా అంత పెద్ద పదవిలో ఉండి, ఇంత నెట్వర్క్ ఉండి, తనని అంటే భర్తకి తనని తాను కమ్యూనికేట్ చేసుకోలేని పరిస్థితిలో ఎలా ఉంది ఆవిడ? కొడుకొచ్చే వరకు నోరు తెరవని పరిస్థితిలో ఎందుకుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు ఆడియన్స్లో మొదలైపోతున్నాయి సినిమాలో. రెండోది, ఈయన సెకండ్ హాఫ్లో ఏదో అద్భుతం చేయబోతున్నాడు అనేటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది. అంటే తల్లికి కొడుక్కి మధ్య ఏం జరిగింది, అలాగే భార్యాభర్తల మధ్య ఏమన్నా పెద్ద గొడవ ఉందా, ఆవిడ వదిలేసి వెళ్ళిపోయేంత పాయింట్ ఏమిటి, ఇదేదో అద్భుతమైనటువంటి విషయం చెప్పబోతున్నాడు సెకండ్ హాఫ్లో అని ఆడియన్స్ ప్రిపేర్ అయి ఉంటారు సెకండ్ హాఫ్ కోసం. తీరా అక్కడ ఏం లేదు. తండ్రికి భయపడుతూ ఆగిపోయాను అనే ఒక చిన్న డైలాగ్ పెట్టి క్లోజ్ చేశాడు. అదొకటి సార్. నాకు ఇంకో విషయం అనిపించింది. పూజ హెగ్డేని తీసుకున్నారు, సెకండ్ హీరోయిన్కే పూజ హెగ్డేని చేయించలేదు. తర్వాత ఏమైనా తీసుకున్నారు కొత్తగా. ఆ క్యారెక్టరేషన్ సెకండ్ హీరోయిన్ అవసరం అంటారు అక్కడ? కనీసం అమ్మాయికి పర్ఫార్మెన్స్ లేదు, ఒక పాట లేదు. అంటే యాక్చువల్గా ఆ క్యారెక్టర్ కోసం శ్రీలీల అనుకున్నారు. అనుకుని ఈ క్యారెక్టర్ కోసం పూజా హెగ్డే అనుకున్నాడు ఆయన డైరెక్టర్. తర్వాత పూజా హెగ్డేని తీసేసి ఆ ప్లేస్లోకి శ్రీలీలను పట్టుకొచ్చి ఆ క్యారెక్టర్ కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. తనకి ఏమీ లేదు సినిమాలో. పైగా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఈగో క్లాష్ లాంటిది ఏదో డెవలప్ చేద్దామని అనుకున్నాడు డైరెక్టర్. అంటే పరిస్థితి ఎలా తయారైంది అంటే, గురూజీ పరిస్థితి. ఏ క్యారెక్టర్ని ఆయన బుర్రలో ఒకటి అనుకుని ఒక క్యారెక్టర్ ఫిక్స్ చేసి కొన్ని సీన్లు రాసుకున్నాడు, కానీ అది ఆడియన్స్ కన్వే చేయటం మర్చిపోయాడు ఆయన. అందులో ఇదొకటి. ఈ ఇద్దరు హీరోయిన్ల వ్యవహారానికి సంబంధించి ఒక బలమైనటువంటి సన్నివేశం, ఒక 2-3 సీన్లు పడాలి అక్కడ. వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్, పర్పస్ ఉండాలి క్యారెక్టర్కి. పర్పస్లెస్గా కనిపించే క్యారెక్టర్లు అనేకం ఉన్నాయి. ఆ లిస్టులోకి అనుకోకుండా జగపతి బాబు క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయింది. అది అందువలన ఇది గుంటూరు ఘోరం అనాల్సి వచ్చింది. ఓకే, చూద్దాం. ఒక 1 man షోగా మహేష్ అయితే భుజాన్ని మోస్తున్నాడు ప్రస్తుతానికి సినిమా మొత్తాన్ని. బట్ మహేష్ బాబు లేకపోతే ఆడియన్స్ కుర్చీ మడత పెట్టేవాళ్ళే.